హాయ్ అండి. ఈ సెషన్లో మనం ఇంగ్లీష్ టెన్సెస్లో కామన్గా చేసే కొన్ని మిస్టేక్స్ ఏంటో చూద్దాం. వాటిని ఎలా సరిచేసుకోవాలో కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా మన తెలుగు వాళ్ల కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా ఈమెయిల్ పంపాక అరే వర్బ్ టెన్స్ కరెక్ట్గా వాడానా లేదా అని డౌట్ వచ్చిందా? సో కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్తో మన ఇంగ్లీష్ గ్రామర్ స్కిల్స్ని షార్ప్ చేసుకుందాం. ఇలా చేయడం వల్ల మాట్లాడేటప్పుడు రాసేటప్పుడు మనకు మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. సరే, మన మొదటి ఛాలెంజ్ ఏంటంటే ప్రెజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం అన్నమాట. ఇక్కడ కొన్ని చిన్న చిన్న రూల్స్ ఫాలో అయితే చాలు, మన ఇంగ్లీష్లో చాలా పెద్ద తేడా కనిపిస్తుంది. మనం చాలా కామన్గా చేసే ఒక మిస్టేక్ ఏంటంటే హీ, షీ లేదా ఇట్ వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేయడం మర్చిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ గో టు స్కూల్ అని అనడం కరెక్ట్ కాదు. దీన్ని సరిచేయడం చాలా సింపుల్. హీ గోస్ టు స్కూల్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చూశారా? ఈ చిన్న మార్పుతోనే మన ఇంగ్లీష్ చాలా న్యాచురల్గా కరెక్ట్గా అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ మరో కామన్ మిస్టేక్ డూ వర్సెస్ డజ్ వాడకంలో కన్ఫ్యూజ్ అవ్వటం. ఉదాహరణకి హీ డోంట్ ప్లే క్రికెట్ అనటం తప్పు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే డస్ గాని డజంట్ గాని వాడినప్పుడు మెయిన్ వర్బ్ ఎప్పుడూ దాని బేస్ ఫామ్లోనే ఉండాలి. అంటే హీ డజంట్ గో అనాలి, అంతేకాని హీ డజంట్ గోస్ అని అనకూడదు. ఇంకో విషయం, నో, బిలీవ్, లవ్ లాంటి కొన్ని వర్బ్స్ ఉంటాయి. ఇవి యాక్షన్స్ని కాకుండా స్టేట్స్ని, అంటే మన ఫీలింగ్స్ లేదా ఆలోచనల్ని చెప్తాయి. అందుకే వీటికి సాధారణంగా ఇంగ్ ఫామ్ వాడరు. ఓకే, నెక్స్ట్ ఛాలెంజ్కి వెళ్దాం. పాస్ట్ టెన్స్ అంటే భూతకాలం, జరిగిపోయిన విషయాల గురించి కథలు చెప్పేటప్పుడు దీన్ని కరెక్ట్గా వాడటం చాలా ఇంపార్టెంట్. పాస్ట్ టెన్స్లో మనం చేసే ఒక క్లాసిక్ మిస్టేక్ ఏంటంటే రెండు పాస్ట్ టెన్స్ ఫామ్స్ని కలిపి వాడటం. అంటే హీ డిడ్ంట్ వెంట్ అనడం అన్నమాట. గుర్తుంచుకోండి, డిడ్ అనే పదంలోనే ఆల్రెడీ పాస్ట్ టెన్స్ ఉంది. సో పాయింట్ ఏంటంటే డిడ్ లేదా డిడెంట్ వాడినప్పుడు మెయిన్ వర్బ్ దాని ఒరిజినల్ ఫామ్లోకే వచ్చేయాలి. అంటే హీ డిడెంట్ గో అని చెప్పాలి. ఎందుకంటే డిడ్ ఆల్రెడీ పాస్ట్ని చెప్పేస్తుంది కాబట్టి గోని మార్చక్కర్లేదు. యెస్టర్డే, లాస్ట్ వీక్ లాంటి టైంని ఖచ్చితంగా చెప్పే పదాలు వచ్చినప్పుడు మనం సింపుల్ పాస్ట్ టెన్స్ వాడాలి, అంతేగాని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కాదు. అంటే ఐ హ్యావ్ సీన్ హిమ్ యెస్టర్డే అనడం రాంగ్. ఐ సా హిమ్ యెస్టర్డే అని అనాలి, అదే కరెక్ట్. సో సింపుల్గా చెప్పాలంటే ఒక పని పాస్ట్లో ఎప్పుడు జరిగిందో కరెక్ట్ టైం మెన్షన్ చేస్తే అక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ వాడటమే కరెక్ట్ పద్ధతి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కాదు. సరే, ఇక ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం. ఇదే మన బాస్ లెవెల్, ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలం. ఇక్కడ కొన్ని రూల్స్ కొంచెం ట్రిక్కీగా అనిపించొచ్చు, కానీ మనం వాటిని చాలా ఈజీగా అర్థం చేసుకుందాం. ఇఫ్ లేదా వెంట వచ్చే కండిషనల్ సెంటెన్సెస్కి ఒక స్పెషల్ స్ట్రక్చర్ ఉంటుంది. అదేంటంటే ఇఫ్ ఉన్న పార్ట్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడాలి, ఇక మెయిన్ పార్ట్లో విల్ వాడాలి. అంతే సింపుల్. చూడండి, ఇఫ్ ఇట్ విల్ రెయిన్ అనడం తప్పు. ఇఫ్ ఇట్ రెయిన్స్ వీ విల్ స్టే హోమ్ అని చెప్పాలి. ఇక్కడ విల్ అనేది ఇఫ్ ఉన్న క్లాజ్లో రాదు, మెయిన్ క్లాజ్లో మాత్రమే వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఫ్యూచర్ టెన్స్లో అసలైన ఛాలెంజ్ విల్ ఎప్పుడు వాడాలి, గోయింగ్ టు ఎప్పుడు వాడాలి. ఈ కన్ఫ్యూజన్ చాలామందికుంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది సడన్గా తీసుకున్న డెసిషన్కి, ముందుగా వేసుకున్న ప్లాన్కి మధ్య ఉన్న తేడా అన్నమాట. ఈ టేబుల్ చూస్తే ఆ తేడా చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫోన్ రింగ్ అవుతుంటే ఆ మూమెంట్లో తీసుకున్న డెసిషన్ కాబట్టి ఐల్ గెట్ ఇట్ అంటాం. అదే వీకెండ్లో కజిన్ని కలవడం అనేది ముందుగా వేసుకున్న ప్లాన్. సో ఐఎమ్ గోయింగ్ టు విజిట్ మై కజిన్ అని చెప్పాలి. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న రూల్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడానికి ఇదిగో ఒక పవర్ఫుల్ చీట్ షీట్. ఇందులో మనం డిస్కస్ చేసుకున్న మెయిన్ కరెక్షన్స్ అన్నీ ఒకే చోటున్నాయి. దీన్నొక స్క్రీన్షాట్ తీసి పెట్టుకుంటే లేదా రాసుకుంటే ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది. చివరగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన విషయం, ప్రతిసారి ఒక్క కొత్త రూల్ నేర్చుకుని దాన్ని ప్రాక్టీస్ చేస్తే చాలు, మన ఇంగ్లీష్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఒకేసారి అన్నీ నేర్చుకోవాలని టెన్షన్ పడక్కర్లేదు. ఈ రూల్స్ బాగా గుర్తుండాలంటే బెస్ట్ వే ఏంటంటే వాటిని వెంటనే ప్రాక్టీస్లో పెట్టడమే. సో ఈ వారం ఏ ఒక టెన్స్ రూల్ మీద ఫోకస్ చేయాలో ఆలోచించండి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంగ్లీష్ తప్పకుండా ఇంప్రూవ్ అవుతుంది.